5 అడుగుల భారీ గణనాథుని ప్రతిష్ఠించారు 15 మంది ఒడిశాకు చెందిన శిల్పులు. ఈ విజయ గణపతిని ఏర్పాటు చేశారు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు పూజలు హోమాలతో పాటు చివరి రోజు పాలు పంచాభిషేకాలతో అక్కడే నిమజ్జనం చేస్తామన్నారు. ఆ మట్టిని కూడా భక్తులకు పంచుతామని తెలిపారు. గణనాథుని చూడడానికి ఇతర జిల్లాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. ఎల్లం బజార్లో ఏర్పాటు చేసిన మహామట్టి వినాయకుడి నుంచి మరింత సమాచారం ఐ న్యూస్ వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. గణనాథుడు అంటేనే ప్రకృతి సిద్ధంగా తయారు చేయడమే కాదు, పూజించి నిమజ్జనం చేయడం కూడా గణనాథుని యొక్క ప్రత్యేకత. మట్టితో తయారు చేసి ఆకులతో అలంకరించి పూలతో పూజ చేసి నీళ్లలో నిమజ్జనం చేసేవాడే గణనాథుడు. అయితే అనాదిగా వస్తున్నటువంటి మట్టి గణనాథుడిని పూజించడం కాస్త ఇటీవల కొంత ఫ్యాషన్గా మారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వైపు వెళ్తున్నారు. అయితే అలాంటి గణనాథులం కాకుండా అతిపెద్ద గణనాథుడు 42 అడుగుల మట్టి గణనాథుని పెట్టి వరంగల్ మహానగరంలోనే ఒక చరిత్ర ప్రసిద్ధిగాంచిన విధంగా గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క గణనాథుని ఇక్కడ ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు జరిపించి అత్యంత పవిత్రంగా ఈ యొక్క గణనాథుని పూజలు జరిపించి ఇక్కడ యజ్ఞ హోమాలను కూడా నిర్వహించి ఈ వరంగల్ మహానగరంకు ఉన్నటువంటి ఒక చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి ఒక మట్టి గణనాథుని ప్రతిష్ఠించి ఇక్కడ భక్తులకు ఈ యొక్క దర్శన భాగ్యాన్ని ఈ యొక్క పూజలను కూడా కల్పిస్తున్నారు. ఈ యొక్క వరంగల్ మహానగరంలో ఈ యొక్క మట్టి గణనాథుని పెట్టి ఇంత పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడానికి తీసుకున్న సంకల్పం వారి మాటల్లో విందాము. ఇక్కడ నిర్వాహకులు సంజీవ్ గారు ఉన్నారు, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఈ యొక్క గణనాథుని ఎన్ని అడుగులు పెట్టారు, ఎలా తయారు చేశారు? భద్రకాళి శరణమ్మ భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరము. గత సంవత్సరం 40 ఫీట్లు పెట్టాము. ఈ సంవత్సరం 45 ఫీట్ల మట్టి గణపతిని నిర్మించాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనము పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలని నిర్మించాము. ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలనే పూజించాలన్న ఒక సంకల్పంతో ఇది మేము ముందుకొచ్చాము. పెద్ద విగ్రహాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కానీ మట్టి విగ్రహమే శ్రేష్టం అని చెప్పి గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం కూడా 45 ఫీట్ల విగ్రహం చేశాము. సెప్టెంబర్ 6వ తారీఖు ఇదే ప్లేస్లో స్వామివారికి నిమజ్జనం కూడా అవుతుంది. పాలతోటి స్వామివారిని నిమజ్జనం చేసేందుకు చేస్తున్నాము. అది మనం చూస్తున్నాము. అమ్మ చెప్పండి, గణనాథుని ఎలా పూజించడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. మా పిల్లల కోరిక మేరకు మా భర్త ఇటువంటి విగ్రహం పెట్టి ఇది 2వసారి మేము పెట్టినాం. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా జరుపుకోవాలని, ఇంకా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాము. హోమాలు, అభిషేకాలు, నిత్య అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నామండి. ఖైరతాబాద్ హైదరాబాద్ గణనాథుడికి ప్రత్యేకత సంతరించుకుంది. అయితే అక్కడికి వెళ్ళి చూడలేని వారి కోసము ఇక్కడే అంతే స్థాయిలో అంతే పెద్దగా ఎత్తులో మట్టితో పవిత్రంగా చేసి పూజలు అందుకొని నిత్య పూజల అనంతరము నిమజ్జనం కూడా ఇక్కడే పాలతో చేసి ఆ గణపతి మట్టి కూడా ఇక్కడ భక్తులకు పంచడం ప్రత్యేకంగా నిలుస్తుంది. గత 2 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఈ యొక్క వరంగల్ ఎల్లం బజార్లోని మట్టి గణనాథుని అత్యంత భక్తి శ్రద్ధల మధ్య పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఈరోజు తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్ వరంగల్.